ఇంకో ముఖ్యమైన అంశము బిట్స్ పిలాని వర్సెస్ పల్లి బఠానీ ఇన్నరా మీరు ఇది మొన్న కేటీఆర్ మాట్లాడుతున్నాడు అంటే ఆయన పార్టీ అభ్యర్థి ఆయన చెప్తూ ఆయన గొప్పతనం చెప్తూ ఆయన బిట్స్ పిలానీలో చదివిండి ఇంకొక ఆయన ఏమో పల్లి బఠానీ దీన్ని యువతల వైపు ఉన్న వాళ్ళు ఇది పట్టభద్రులను అవమానించడమే పల్లి బఠానీ ఎట్లంటాడు అంటే బిట్స్ పిలానీలో చదువుకున్న వాళ్ళైనా మీకు ఓటేయాల్సింది మిగతా వాళ్ళు వేయొద్దా ఓయూ కేయూ మిగతా యూనివర్సిటీలను అవమానించడం అన్నది పట్టభద్రులు కానీ మిగతా మళ్ళన్న ఈ పక్షాలు అంటున్నాయి మీరేమంటారు అంటే కేటీఆర్ అనే ఒక వ్యక్తి మాట్లాడేది ఎందుకంటే ఆయన నోటుకు అద్దు ఉంటుంది ఆయన ఆలోచించి మాట్లాడతాడు లేకపోతే ఆయనకు ఒక అవగాహన ఉంది జ్ఞానం ఉంది అని అయితే నేను అనుకోను ఏది పడితే అదే పద ప్రయోగం వాడు ఎవడో రాసిస్తాడు యాస ప్రాస ఉంటుంది కదా ఆ యాస ప్రాసం పట్టుకొని మాట్లాడదు బిట్స్ పిలాని పల్లి బఠానీ కలిసింది మాట్లాడు అంతే అంటే దాని రిపర్కాషన్స్ ఏంటి ఇట్లా మాట్లాడొచ్చా మాట్లాడొద్దా అసలు నాలాంటి ఇట్లా మామూలుగా మనం మాట్లాడుకున్నప్పుడు జోక్గా మాట్లాడుకున్నప్పుడు వేరు మీడియా ముందు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సి ఉంటుంది అసలు అంటే కేటీఆర్ గురించి అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మాట్లాడితే ఇంకా ఆయన స్థాయి పెరుగుతుంది మాట్లాడొద్దు మనం మాట్లాడొద్దు ఏంటిది కేటీఆర్కు ఉన్న అర్హత ఏంటిది సోనియా గాంధీ అర్హత అన్నారు నేను చెప్పగలుగుతా ఒక్కరోజు ఒక్క గంట కాదు ఎన్ని గంటలైనా నేను చెప్పగలుగుతా ఎక్కడైనా మాట్లాడగలుగుతా నాకు తెలుసు సోనియా గాంధీ గారు 2001 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ముందే తెలంగాణ కోసం ఒక కమిటీ వేస్తే నేను జయశంకర్ గారు మన ఆయన లక్ష్మయ్య గారు తర్వాత బిహెచ్ఎల్ ఎల్ఐ గారు మేము చనిపోయిన జనార్దన్ రావు గారు లక్ష్మయ్య గారు మమ్మల్ని ఫస్ట్ టైం నేను ఫ్లైట్లో పోయింది ఢిల్లీకి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఓరా కమిటీ దగ్గరికే నన్ను తీసుకుపోయాను తెలంగాణకి గురించి మాట్లాడడానికి అప్పుడే సోనియా గాంధీ విదర్భ గురించి దీని గురించి కమిటీ వేస్తే ఈ ఎదవలకి చరిత్ర తెలియక మూర్ఖులుగా మాట్లాడితే వాళ్ళకి ఏం మాట్లాడతాం మనం చరిత్ర ఈవెన్ నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారికి కూడా అవగాహన ఉండదు రేవంత్ రెడ్డి కూడా అరే నిజమేనా ఇట్లా అన్నారా అని బిత్తిరి అవుతాడు కానీ అలాంటి వాళ్ళని అడగండి సోనియా గాంధీకి అర్హత ఉందా లేదా మాట్లాడడానికి కొన్ని గంటలు మాట్లాడగలుగుతాం మేము ఇప్పుడు కేటీఆర్ ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు ఈ రకమైన మాటలే ఎంపీ ఎలక్షన్లకు ముందు ఇట్లనే జనం మమ్మల్ని మోసం చేసిర్రు మోసపోయిర్రు జనం తప్పు చేసిర్రు మాట్లాడడంతో ఎంపీ ఖతం అయిపోతున్నది ఇక్కడ ఎమ్మెల్సీ కూడా సేమ్ సిచ్యువేషన్ మరి తండ్రి ఎట్లా ఈయన్ని ఇది చేస్తున్నాడు యాక్సెప్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ఎన్ని రేపు పొద్దున ఆయన ఓడిపోబోతున్నాడు ఓడిపోతే మొత్తం అంతా ఆయనకే చుట్టుకుంటుంది కదా ఇప్పుడు ఈయన నాకు ఏమవుతుందండి మేము కూడా చాలాసార్లు చెప్పిన కేసీఆర్కి ప్రమాదం కేటీఆర్ తోటే అని నేను దాదాపుగా 2 సంవత్సరాలు నేను చెప్తే గిట్టెట్లయితుంది గట్టెట్లయితుంది ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడతాడు ఏదో ఒకటి అంటాడు ఆయన ఏమి మాట్లాడతాడు ఆయన తెలుసో లేదన్నట్టు నన్ను అనుకుంటారు ఇవాళ కేసీఆర్ నేను ఏదైతే కేసీఆర్కి రాజకీయంగా శారీరకంగా అన్ని రకాలుగా ఇవాళ ఎవరు కేసీఆర్ని చంపుతున్నట్టు కేసీఆర్ని ఎవరు చంపుతున్నారు అందరికి అర్థమైంది కదా అసెంబ్లీ ఎన్నికలైనా పార్లమెంట్ ఎన్నికలైనా ఎమ్మెల్సీ ఎన్నికలైనా కేసీఆర్ని చంపేది ఎవరు ఆయన కాలిరిగినా చేయరిగినా ఇంకేదన్నా అయినా కేసీఆర్కి రేపు గుండెపోటు వచ్చినా నేను మళ్ళా చెప్తున్నా కేటీఆరే కారణము నేను ఇట్లా స్టేట్మెంట్ ఇస్తే అందరికీ అది డైజెస్ట్ కాకపోవచ్చు కానీ జరుగుతున్నది అదే జరగబోయేది అదే కాబట్టి మనం ఎవ్వరం కేసీఆర్కి వ్యతిరేకం కాదు శత్రువులం కాదు కేసీఆర్కి ఏ ప్రమాదం జరిగినా ఏ నష్టం జరిగినా ఆయనకి కేసీఆర్ వల్లనే జరుగుతుంది కవితమ్మ వల్లనే జరిగింది కేసీఆర్ కోటరీ వల్లనే జరిగింది కానీ తెలంగాణ సమాజం ఏమైనా తెలంగాణ ఉద్యమకారులు ఏమైనా కేసీఆర్కి నష్టం చేసిండ్రా ఎవరైనా చేసి ఎందుకు చేసారు నష్టం అద్భుతంగా ఆకాశానికి ఎత్తి నిలబెట్టుకున్నారు కదా ఈ దేశంలో ఎవ్వరికి లేనంత ఖ్యాతిని ఇచ్చింది తెలంగాణ సమాజం తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ అమరవీరులు కానీ ఆ చరిత్రని మొత్తంగా కూడా నాశనం చేసేది కేటీఆర్ అనే వ్యక్తి ఉన్నంత కాలము మేము పదే చెప్పినాం అయ్యా నాయన నీ ఆస్తి పంపకాల్లో కేటీఆర్కి ఏమిస్తావు ఇచ్చుకో రాజకీయంగా మాత్రం కేటీఆర్ నువ్వు కనుక ముందు పెడితే కేటీఆర్ అనే ఒక శరీరాన్ని కనుక ముందు పెడితే అది శరీరమే అంతే ఏ విలువలు లేవు దానికి
ఏమున్నదాడ ఏమి విలువలు ఉన్నాయా? ఈయన పల్లి బఠానా అన్నావు, నువ్వు అమెరికా పోయి ఏం చేసినావు? పైకాన్ని గడగలేదా? బాత్రూమ్లు గడగలేదా? వాడు పోయి నీ దగ్గర ఛాయలు ఇయ్యలేదా? చప్రాస్గిరి చేయలేదా? మేము నోరు విప్పితే నీ బతికేం కావాలా? ఎక్కడెక్కడ ఏం చేసినావు, ఏ హోటల్లో ఏం చేసినావు, ఏ ఇళ్ళల్లో ఏం చేసినావు, సఫాయి పని ఎక్కడ చేసినావు, తిండి లేక ఏమేం చేసినావు అని మాకు తెలియదా? ప్రపంచం ఏమైనా పెద్ద సుదూరంగా ఉన్నదా? అరే చంద్రమండలం విషయాలే చెప్తున్నాం. ఇప్పుడు ఈ అమెరికాలో జరిగేది మనకు తెలియదా? చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్ఐ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది గాదా ఎన్ఐ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మనం ఎస్పెషల్లీ ఈ మావోయిస్టుల ఉద్యమము, ఉనికి, వీటి గురించి మనం ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. సో అల్టిమేట్గా ప్రభుత్వాలు వాళ్ళ ఉనికిని ప్రశ్నార్థకం చేయాలంటే, వాళ్ళని లేకుండా చేయాలంటే ముందుగా చేయాల్సింది పేదరికము, అణచివేత, వీటి మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఆర్థిక అసమానతలు లేని రాజ్యంగా ఈ రాజ్యాన్ని తయారు చేస్తే అల్టిమేట్గా మావోయిస్టులు ఉండరు, నక్సలైట్లు ఉండరు. వాళ్ళు కూడా ఈ ప్రజల్లో భాగమే కాబట్టి వాళ్ళు కూడా ప్రజల్లోనే భాగమై ఉంటారు. సో ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.